హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్చువల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారు తన రేంజ్ ని పక్కన పెట్టి కొత్త ధనాన్ని ట్రై చేద్దామని చెప్పి ఒక మామూలు చిన్న చితక సినిమాలు తీసే డైరెక్టర్ మారుతికి ఛాన్స్ ఇచ్చారు. డైరెక్టర్ మారుతి, నీకు డార్లింగ్ ప్రభాస్ గారు లైఫ్ టైం సెటిల్మెంట్ లాంటి గొప్ప ఛాన్స్ ఇస్తే ఇలా నా సినిమా తీసేది. మారితే నీ బుర్రేమన్నా దొబ్బిందా? ఏంటి సినిమా, ఏంటి కళాఖండం? ఎన్నో ఆశలు పెట్టుకున్న డార్లింగ్స్ కి ఇదేనా నువ్వు ఇచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్? హర్రర్ కామెడీ అన్నారు, సినిమాలో హర్రర్ ఎక్కడ, కామెడీ ఎక్కడరా? డైరెక్టర్ మారుతి, నువ్వైతే ముందుగా ఇలాంటి స్టేట్మెంట్స్ వద్దు. ఈ కాలర్ ఎగరేసుకోవడాలు, నా ఇంటి అడ్రస్ చెప్తాను వచ్చేయండి అని నీ తాహతకు మించిన శపథాలు పౌరుషాలు వద్దు. నీకు అంత సీన్ లేదమ్మా. జాగ్రత్త, ప్రభాస్ గారి ఫ్యాన్స్ నీ ఇంటికి వస్తారేమో, కొంచెం చూసుకో. ఫస్ట్ నీ ఇంటికి సెక్యూరిటీని అయితే పెట్టుకో. థియేటర్స్ దగ్గరికి అస్సలు వెళ్ళకు. నీ మంచిగా చెప్తున్నా. ఈ సినిమాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే అది మాత్రం మన ప్రభాస్ అన్నే. పార్ట్స్ ఆఫ్ ద కామెడీ కొంచెం సినిమాకి వర్కౌట్ అయిందంటే అది ప్రభాస్ గారి వల్లే, అంతే, ఇంకేం లేదు. మొరటోడికి మొగలు పువ్వు ఇస్తే ఎక్కడో మర్చి పెట్టుకున్నాడు అన్నట్లు ఈ డైరెక్టర్ మారుతికి ప్యాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్ లాంటి హీరోని ఇస్తే ఇలా నా సినిమా తీసేది. ఏం సినిమా చేసావు స్వామి? పాపం ప్రభాస్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ గా పెద్ద గుణపం దించావు కదా స్వామి. ఆ స్క్రీన్ ప్లే ఏంటో, ఆ ఎడిటింగ్ ఏంటో నిజంగా అస్సలు చూడలేకపోయా. అసలు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, అంత చెత్తగా ఉంది స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్. ఆ విఎఫ్ఎక్స్ అయితే ఏం చెప్తాం, ఇంకా ఓకే ఓకే అనేలా ఉంది అంతే. బుజ్జిగాడు సినిమా తర్వాత ప్రభాస్ గారిని ఒక ఎనర్జెటిక్ లెవెల్లో ప్రజెంట్ చేస్తాం అనుకుంటే వెరీ డిసప్పాయింటెడ్. ప్రభాస్ గారి లుక్ గురించి చెప్పుకోవాలంటే బాహుబలి తర్వాత గ్రాజువల్ గా ప్రభాస్ గారి ఒక్కొక్క మూవీకి లుక్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకే, ఇంకా మన డార్లింగ్ తన ఓల్డ్ లుక్స్ లో అయితే కనపడలేదు. బుజ్జిగాడు ఆ మిర్చి మూవీలో లుక్స్ అయితే ఇంకా కనపడకపోవచ్చు. అదే ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాంతో పాటు ఇంకా కొన్ని మల్టిపుల్ రీజన్స్ అయితే ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది. ఐ హోప్ స్పిరిట్లో అన్న సందీప్ రెడ్డి వంగ గారు ఆ లోటు తీరుస్తారని బలంగా నమ్ముతున్నాను. ఓకే, ఇంకా కమింగ్ టు ద స్టోరీ లైన్. రాజా వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాతయ్య అంటే ప్రాణం. ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం కనపడకుండా పోయిన వాళ్ళ తాతయ్యను వెతుక్కుంటూ రాజా బయలుదేరుతాడు. అలా వెళ్ళిన రాజాకి తెలిసిన నిజాలు ఏంటి, వాళ్ళ తాతయ్య దొరికాడనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అసలు డైరెక్టర్ మారుతి ఈ స్టోరీని ఎలా రాసుకున్నాడో, ఈ స్టోరీని తీసుకెళ్లి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి ఎలా ఒప్పించాడో, ఇదే స్టోరీతో ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయగలిగాడు. అసలు ఇది ప్రభాస్ రేంజ్ సినిమా కానే కాదు. అరే, ఈ సినిమా పాటలు కూడా డూపి అంటారు నాయన. ఏదో రిస్కీ ఫైట్స్ స్టంట్స్ కి డూప్ వాడతారు. అసలు డ్యాన్స్ కూడా వేరే వాళ్ళకి ప్రభాస్ ఫేస్ మార్ఫింగ్ చేసి ఎలా తీసారా మీరు? అంత అవసరం ఏమొచ్చింది? ప్రభాస్ గారు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేయాల్సింది. మిమ్మల్ని డూప్ పెట్టమని ఎవరైనా అడిగారా? ఆయన పరువు ఎందుకు తీస్తున్నారు మీరు? ప్రభాస్ గారు హెయిర్ స్టైల్ అయితే కొన్ని సీన్లో విగ్ అని క్లియర్ గా తెలిసిపోతుంటుంది. డార్లింగ్, ఎలా నమ్మేవు డార్లింగ్ ఈ మారుతి నువ్వు? ఈ డైరెక్టర్ మారుతి ఓల్డ్ సినిమాలు చూసి మోసపోయింటారు డార్లింగ్ మీరు ఖచ్చితంగా. ఒకప్పటి సినిమాల్లో మారుతి సినిమా అనగానే మంచి కామెడీ టైమింగ్ ఉండేది. ఈ సినిమాలో ఏదేది ఓల్డ్ మారుతి మార్క్ అయితే ఎక్కడా కనపడలేదు. ఇంకా తమన్ బీజిఎం అయితే రామ స్టార్టింగ్ నుంచి లవ్డ్గా ఉంటుంది. నాకైతే ఇరిటేటింగ్ అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు ఎండకాడ పడుతుందిరా నాయనా అనే లెవెల్లో ఇరిటేట్ చేసింది రాజాసాబ్ సినిమా. సాంగ్లు సోసాగా ఉన్నాయి అంతే. ట్రైలర్ అండ్ టీజర్లు చూపించిన సీన్స్ చాలా వరకు సినిమాలో లేవు. అది ఎందుకో ఏమో నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఈ కళాఖండానికి పార్ట్ 2 ఒకటి. అయ్యా మారుతి, నీకు నా సిన్సియర్ రిక్వెస్ట్, నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుని సినిమాలు చెయ్యి ఇక ముందు నుంచి అయినా. అసలు సినిమాలో ఏ ఒక్కటి వర్కౌట్ కాలేదు. ఆ ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు, కామెడీ వర్కౌట్ కాలేదు, రొమాన్స్ వర్కౌట్ కాలేదు, యాక్షన్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఆ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి ఎంత డబ్బులు ఉన్నాయేమో తెలియదు కానీ, సార్ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కొత్త డైరెక్టర్ కన్నా ఛాన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇలా ఎందుకు ప్రతి సినిమాకి డబ్బులు పోగొట్టుకుంటున్నారు? బాధ అయిపోతుంది ఒక పక్క మిమ్మల్ని తలుచుకుంటే. ఒక్క సినిమానే వద్దు సార్ పాపం మీకు. అసలు ఈ లాసెస్ ని ఎలా ఫేస్ చేస్తున్నారు సార్ మీరు? మీ గుండె ధైర్యానికి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంక నాకైతే ఓల్డ్ సినిమా మొత్తంలో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అది ప్రభాస్ గారి టైటిల్ కార్డ్. ఇదొక్కటే నాకు వర్కౌట్ అయింది అనిపించింది అంతే. జై హింద్, జై తెలుగు సినిమా.